ఒకవైపు 15 ఏళ్ల సూర్యవంశీ, మరోవైపు పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్. గత మ్యాచ్లో వీళ్ళిద్దరి ఆట చూసిన తర్వాత ఇది సాధారణ మ్యాచ్ కాదు అనిపిస్తోంది. సూర్యవంశీ అంటే అగ్రెషన్, టిమ్ డేవిడ్ అంటే డిస్ట్రక్షన్. బౌలర్లను క్షమించకుండా యుద్ధరూపం చూపించిన వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్లో మళ్లీ అదే దూకుడు చూపిస్తారా, లేదా ఎవరో ఒకరు గేమ్ పూర్తిగా మార్చేస్తారా? ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఇది బ్యాటిల్ కాదు, ప్యూర్ బ్యాటింగ్ వార్. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ 16 ఐపీఎల్ 2026లో ఒక ప్యూర్ బ్యాటింగ్ ఫెస్టివల్ అవబోతోంది. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్తో వస్తున్నాయి, మరియు గౌహతి పిచ్ పూర్తిగా బ్యాటింగ్కి సపోర్ట్ చేస్తోంది. ఇది సాధారణ మ్యాచ్ కాదు. ఒకవైపు ఆర్ఆర్ అన్స్టాపబుల్ ఫామ్లో ఉంది, మరోవైపు ఆర్సీబీ రీసెంట్ మ్యాచెస్లో డామినెన్స్ చూపిస్తూ కాన్ఫిడెన్స్తో వస్తోంది. ముందుగా మ్యాచ్ డీటెయిల్స్ చూస్తే ఏప్రిల్ 10, 2026 సాయంత్రం 7:30 PM బర్సాపారా క్రికెట్ స్టేడియం గౌహతిలో ఈ మ్యాచ్ జరగబోతోంది. హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 34 మ్యాచుల్లో ఆర్సీబీ 17 గెలిచింది, ఆర్ఆర్ 14 గెలిచింది. అంటే స్లైట్ ఎడ్జ్ ఆర్సీబీకి ఉంది. ఇప్పుడు ఫామ్ గురించి మాట్లాడితే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. వారు అగ్రెసివ్ బ్యాటింగ్తో మ్యాచెస్ డామినేట్ చేస్తున్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో గేమ్ని మార్చేస్తున్నారు. లాస్ట్ మ్యాచెస్లో ఆర్ఆర్ పవర్ ప్లేలోనే మ్యాచ్ను కంట్రోల్ చేస్తున్నారు. అగ్రెసివ్ ఇంటెంట్తో బౌలర్స్ మీద ప్రెషర్ పెడుతున్నారు. మరోవైపు ఆర్సీబీ కూడా డేంజరస్ బ్యాటింగ్ లైనప్తో ఉంది. విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్, దేవ్దత్ పడిక్కల్ కన్సిస్టెన్సీ మరియు రజత్ పతిదార్ కెప్టెన్గా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ చూస్తే గౌహతి పిచ్ పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ. యావరేజ్ స్కోర్ అరౌండ్ 160 to 170. కానీ డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేజింగ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎర్లీ ఓవర్స్లో పేసర్స్కి కొంచెం మూవ్మెంట్ ఉంటుంది, కానీ వన్స్ సెట్ అయితే బ్యాట్స్మెన్ ఈజీలీ బిగ్ స్కోర్ చేస్తారు. ఇప్పుడు కీ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే మొదటిది యశస్వి జైస్వాల్ ఫామ్. అతను పవర్ ప్లేలో సర్వైవ్ అయితే మ్యాచ్ వన్ సైడెడ్ అవుతుంది. రెండవది వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్ బ్యాటింగ్. అతను ఫియర్లెస్ అప్రోచ్తో బౌలర్స్పై డామినేట్ చేస్తాడు. చిన్న ఇన్నింగ్స్ కూడా మ్యాచ్ టర్నింగ్ అవుతుంది. మూడవది విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్. పెద్ద మ్యాచుల్లో ప్రెషర్ హ్యాండిల్ చేయడంలో కోహ్లీ బిగ్గెస్ట్ వెపన్. నాలుగవది ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ ఇంపాక్ట్. పవర్ ప్లేలో ఫాస్ట్ రన్స్ స్కోర్ చేస్తే ఆర్సీబీకి అడ్వాంటేజ్. ఐదవది టిమ్ డేవిడ్ ఫినిషింగ్ ఎబిలిటీ. డెత్ ఓవర్స్లో 30 నుంచి 40 రన్స్ డిఫరెన్స్ క్రియేట్ చేయగలడు. ఆరవది ఆర్ఆర్ బౌలింగ్ అటాక్. ఆర్చర్ మరియు బర్గర్ ఎర్లీ వికెట్స్ తీస్తే ఆర్సీబీ కొలాప్స్ అవుతుంది. ఏడవది ఆర్సీబీ బౌలింగ్ కన్సిస్టెన్సీ. భువనేశ్వర్ కుమార్ మరియు కృణాల్ పాండ్యా కీలకం. ఎనిమిదవది టాస్ ఫ్యాక్టర్, చేజింగ్కి అడ్వాంటేజ్. ఇప్పుడు ప్లేయింగ్ 11 చూస్తే రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ 11: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మాయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, రవి బిష్నోయ్. ఇంపాక్ట్ ప్లేయర్ డొనోవన్ ఫెరేరా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ 11: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జకబ్ డఫీ. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ. ఇప్పుడు కీ బ్యాటిల్స్ చూస్తే జైస్వాల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో కీలకం. విరాట్ కోహ్లీ వర్సెస్ ఆర్చర్ పేస్ వర్సెస్ క్లాస్. సూర్యవంశీ వర్సెస్ కృణాల్ పాండ్యా స్పిన్ వర్సెస్ అగ్రెషన్. టిమ్ డేవిడ్ వర్సెస్ ఆర్ఆర్ బౌలర్స్ డెత్ ఓవర్స్లో కీలకం. ఇప్పుడు మ్యాచ్ సినారియోస్ చూస్తే ఆర్ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 180 వరకు స్కోర్ చేయగలదు. ఆర్సీబీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 170 to 185 సేఫ్. చేజింగ్ టీమ్కి స్లైట్ అడ్వాంటేజ్. ఫైనల్ ప్రెడిక్షన్ చూస్తే ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ ఉంది, కానీ ఆర్ఆర్ ఫామ్లో ఉంది కాబట్టి మ్యాచ్ చాలా క్లోజ్గా ఉంటుంది. మోస్ట్ లైక్లీ ఆర్సీబీ విన్ బై 10 to 15 రన్స్ లేదా 4 వికెట్స్. కానీ సూర్యవంశీ ఫైర్ అయితే ఆర్ఆర్ డామినెన్స్ కనిపిస్తుంది. ఈ మ్యాచ్ పూర్తిగా బ్యాటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. హై స్కోరింగ్ థ్రిల్లర్ గ్యారంటీడ్. ఇప్పుడు మీ ప్రెడిక్షన్ చెప్పండి. ఆర్ఆర్ గెలుస్తుందా లేదా ఆర్సీబీ గెలుస్తుందా కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.